హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా తెలంగాణలో రానున్నటువంటి 24 గంటల పాటు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. పెద్దపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షపాతం ఉండనుంది. రానున్నటువంటి 2 రోజుల పాటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి నేరుగా రాయలసీమ, తెలంగాణ జిల్లాలకు విస్తరించడంతో ఈ వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా భారీ వర్షపాతం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పంజాగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, ఆదిబట్ల, గట్కేసర్, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇక రానున్నటువంటి 2 రోజుల పాటు మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు విస్తరించనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా రాయలసీమ వ్యాప్తంగా మరొకసారి భారీ వర్షపాతం. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షాలు, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. మధ్యాంధ్ర జిల్లాలో కొంతమేర తక్కువ వర్షాలు నమోదైనప్పటికీ గుంటూరు, కృష్ణా, ఆ తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. రాయలసీమ, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా భారీ వర్షపాతం ఉండనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.